టు మై ఛానల్. ఇడ్లీ దోశకి ఎప్పుడు ఒకే విధమైన చట్నీ సాంబార్ కాకుండా చెన్నై వాళ్ళు చేసే వడకరని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. దీనికి ముందుగా ఒక కప్పు శనగపప్పుని మనం నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. నానబెట్టిన శనగపప్పుని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ మిశ్రమాన్ని మనము కొద్దిగా మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొంచెం పలుగ్గా పట్టుకొని మనం ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి మార్చుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని తగినంత నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకుని ఈ మిశ్రమాన్ని ఈ విధంగా చిన్న చిన్న బోండాల్లాగా వేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై అయ్యే విధంగా కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత మనము దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని తగినంత నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పెద్ద జీలకర్రని వేసుకున్నాము. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పట్ట, గ్రాంబు, యాలక్కాయ, బిర్యానీ ఆకు కలపాల్సి చిటపటలు ఆడిన తర్వాత మనము ఒక పెద్ద ఆనియన్ని మనము సన్న ముక్క కట్ చేసుకొని ఇందులో వేసుకుందాము. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ కరివేపాకని కొద్దిగా వేసుకుందాము. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాము. తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాము. పచ్చివాసన పోయిన తర్వాత 2 పెద్ద టమోటాలు మనము పేస్ట్ లాగా చేసుకొని ఇందులో వేసుకుందాము. ఆనియన్ టమోటాలు కొద్దిగా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. ఈ స్టేజ్లో మనము ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని ఇందులో వేసుకుందాము. ఒక స్పూన్ ధనియాల పౌడర్ని ఇందులో వేసుకుందాము. కొద్దిగా పసుపుని ఇందులో వేసుకుందాము. ఈ 3 మిశ్రమాన్ని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. తర్వాత తగినంత వాటర్ ఇందులో వేసుకుందాము. ఈ కూరకి కొద్దిగా వాటర్ ఎక్కువే పడుతుంది. ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు వేసుకోండి. నా ఉప్పు వేసుకున్న వీడియో స్కిప్ అయింది. ముందుగా మనము తయారు చేసి పెట్టుకున్న ఈ వడని ఇందులో వేసుకుందాము. మూత పెట్టుకొని మనం ఒక 10 నిమిషాలను దీన్ని బాగా మెత్తపడేంత వరకు కుక్ చేసుకుందాము. ఈ విధంగా కుక్ చేసుకోవటం వల్ల మనకి ఈ వడ కర్రీకి ఉప్పు కారం అంట కరెక్ట్గా సరిపోతుంది. సో 10 నిమిషాలు అయిన తర్వాత మూత చూస్తే చూడండి ఎంతో టేస్టీ అయిన వడ కర్రీ. సో ఈ వడ కర్రీ ఏ టిఫిన్లో కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో లాస్ట్గా మనం ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని 5 నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకుందాము. సో ఎప్పుడు ఒకే విధమైన చట్నీ సాంబార్లు మనకి తిని బోరు కొట్టినప్పుడు కొద్దిగా వెరైటీగా ఈ విధంగా మీరు వడకర్రీని ట్రై చేసి చూడండి. ఎలా ఉంది నాకు కామెంట్లో చెప్పండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.